వెల్కమ్ టు ఐఓటీటీ. స్కిన్ టోన్ పెరగాల మీరు మార్కెట్లో వచ్చే వేరే స్కిన్ ప్రోడక్ట్స్ సీరమ్స్ అన్ని యూస్ చేస్తున్నారా? అందరూ జనరల్గా స్కిన్ టోన్ పెంచుకోవాలని చూస్తారు, గ్లామర్ పెంచుకోవాలని చూస్తారు. దీనికోసం మార్కెట్లో అవైలబుల్ ఉన్న మాస్క్, సీరమ్స్, ఫేస్ క్రీమ్స్ ఎక్సెట్రా చాలానే వాడుతుంటారు. కానీ ఇంత చేసా కానీ ప్రయోజనాలు రావని దిగులు చెందుతున్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఆ చిట్కాని మీరు ఫాలో అవ్వండి. స్కిన్ టోన్ పెరుగుతుందండి. ఏమీ లేదు, ఒక యాపిల్ ని తీసుకోండి, దాన్ని నీట్ గా కడిగి దానిపైన ఉన్న తొక్కని తీసేయండి. ఆ తర్వాత యాపిల్ మాత్రం గుజ్జుగా చేసేసుకోండి. ఈ యాపిల్ పేస్ట్ లో 2 టేబుల్ స్పూన్ హనీ, 1 టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ లెమన్ వీటిని వేసి బాగా మిక్స్ చేసి ఫేస్ కి అవసరమైతే నెక్ కూడా అప్లై చేయండి. దీనిని ఒక 15 నుంచి 20 మినిట్స్ దాకా అలానే ఉంచేసుకొని కూల్ వాటర్ తో క్లీన్ చేసుకోండి. ఇలా మీరు దీన్ని 2 రోజులకి ఒకసారి చేశారంటే పక్కగా స్కిన్ టోన్ పెరుగుతుందండి. అలానే ట్యాన్ కూడా తగ్గిస్తుంది. ట్రై చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఐఓటీటీ. డాండ్రఫ్ తగ్గడానికి డాండ్రఫ్ తగ్గించే షాంపూస్ యూస్ చేస్తున్నారు, కానీ డాండ్రఫ్ ఇంకా పెరుగుతుంది కదా. కానీ ఇలా కాకుండా సింపుల్ గా ఇంట్లో అవైలబుల్ అయిన వాటితో మన డాండ్రఫ్ తగ్గించుకోవచ్చు. చక్కగా టీ ట్రీ ఆయిల్ మరియు అలోవెరా జెల్ తీసుకోండి. కానీ ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక టీ ట్రీ ఆయిల్ కి ఎలర్జిక్ అయితే పక్కా దీన్ని యూస్ చేయొద్దు. తర్వాత దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. టీ ట్రీ ఆయిల్ 4 or 5 డ్రాప్స్ తీసుకొని అలోవెరా జెల్ తీసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి హెయిర్ కి అప్లై చేసి 1/2 అవర్ ఉంచండి. నెక్స్ట్ హెయిర్ వాష్ చేసుకోండి. సింపుల్, 1/2 అవర్ లోనే రిజల్ట్ వచ్చేస్తుందండి. ఇలానే మీరు వారంలో 3-4 సార్లు చేసినట్లయితే డాండ్రఫ్ తగ్గుతుంది. ఇలా డాండ్రఫ్ తగ్గిన తర్వాత ఇంకా వారంలో ఒకసారి చేసినా సరిపోతుంది. హాయ్, వెల్కమ్ టు ఐఓటీటీ. పుచ్చకాయతో ఇలా చేస్తే మెరిసేటి మృదువైన అందమైన చర్మం మన సొంతం అవుతుంది. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయని పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఇష్టంగా తింటారు. వేసవి తాపాన్ని తీర్చే పుచ్చకాయ రుచిలోనే కాదు, ఆరోగ్యంలోనూ సౌందర్యాన్ని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మాన్ని మృదువుగా అందంగా మార్చే పుచ్చకాయని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పుచ్చకాయ గుజ్జుని యాడ్ చేయాలి. దాంట్లో పెరుగుని యాడ్ చేసి దాన్ని మిక్సీ పట్టించాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత తీసేస్తే సరి. ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మొహాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది వారానికి 2 లేదా 3 సార్లు చేయడం వల్ల మొహం మృదువుగా సున్నితంగా మారుతుంది. అలాగే పుచ్చకాయ గుజ్జులో కొంచెం దోసకాయ గుజ్జుని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి మొహానికి అప్లై చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో దీన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొహంపై ముడతలు అటుమాయం అవుతాయి. ఇక ఒక బౌల్ తీసుకొని పుచ్చకాయ గుజ్జుని తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసి దాన్ని మిక్సీలో పట్టించి మొహానికి అప్లై చేసుకొని 1 గంట తర్వాత శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మొహం కాంతివంతంగా మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఐఓటీటీ.